పరిశుద్ధ ఆత్మశక్తి కలిసి ఉంచండి. మీ బంగారు కాపాడించండి. శుభ్రత కలిసి ఉంచండి ప్రభా. రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభువుకే, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకే, పాపము జయించిన యేసుక్రీస్తు ప్రభువుకే, సమాధిని గెలిచిన యేసు ప్రభువుకే, అనంతకాలానికి వెళ్ళిపోయినాడు నన్ను లేవనెత్తిన తండ్రి గొప్ప దేవుడు, తండ్రి సర్వశక్తి మంత్రాన్ని యేసు. కానీ దేవుడు తప్ప కానీ మరి ఎవరు ఈ భూలోకంలోని మనం ఎవరు కూడా కార్యం జరిగించలేరు. ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఏదైనా సరే మాత్రం అతని రక్తంతో మనల్ని శిరస్సు అరిపాదాల వరకు కడిగి తన బిడ్డలుగా అంగీకరించి తన రక్తంతో కడిగి ఆయన మన స్వస్థత ఇచ్చిన దేవుడు యేసు క్రీస్తు తప్ప మరి వేరే ఒక దేవుడు ఎందుచేతంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవ రక్షణ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మరి పాపం మనుషులకు సమాధానం లేకుండా మరి పాపం వల్ల ఉన్నప్పుడు మరి అందరి కొరకు మరణించి మనుషులందరికీ క్షమాపణ ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందరి కొరకు చనిపోయాడు కాబట్టి ప్రతి ఒక్కరికి క్షమాపణ దేవుడు ఇచ్చాడు. అదే కల్పత్తలో పంచుతున్నాం క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువే బలి ఆ యాగం అవ్వకపోతే మానవుడికి క్షమాపణ ఉండేది కాదు, దేవునితో అసమాధానం ఉండేది. అందుచేత సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు 2020 సంవత్సరం ఆయన వచ్చారు. దోత చెప్పారు, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే ప్రజలందరూ పాపం చేశారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. కాబట్టి దేవాది దేవుడు ప్రజలందరినీ రక్షించడానికి, ప్రజలందరికీ దేవునితో సమాధానం కలిగించడానికి ఆయన ఈ లోకానికి శరీరం దాల్సి వచ్చి సర్వమానవుల కొరకు చనిపోయారు. రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతకాలేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే
ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తములకు తన వంచికే, తన చిత్తములకు తన వంచికే. ఆరాధన ఆపము, స్తుతించుట మానము, ఆరాధన ఆపము, స్తుతించుట మానము, స్తుతించుట మానము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణము యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఈ కుటుంబాల కోసం మనం క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. ఆంటీ విశ్వాస్ కుమార్ ఆంటీ వచ్చి ప్రార్థన నడిపిస్తుండగా అందరూ ఏకీపించి మనం ప్రార్థనలో ఉండే సమయంలో అందరూ మరి చేస్తున్న బిడ్డతో పాటు అందరూ ఏకీపించి పిల్లలు కూడా అందరూ కళ్ళు మూసుకొని మనం ప్రార్థనలో ఈ సమయంలో గడుపుదాం. అయ్యా మీకు నెక్కనేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా కుమార్తెలు, అల్లుళ్ళు, మనవులు, మనవరాలు, కుమారుడు, తన భర్త ప్రభువా, కుటుంబం అందరూ నిన్ను ఆరాధించుటకు, నిన్ను గానపరచుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను కొనియాడుటకు అయ్యా ఈ సువార్త ప్రకటించే కోపించినందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా కూడికంతా మీరే మహిమలు ఘనతలు ప్రభావాలు పొందమని ఈ చిన్న శుద్ధి మా నామలో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమె. క్రిస్మస్ వస్తుంది తండ్రి, ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు తండ్రి. అయ్యా మేము 75,000 డాక్టర్ శానిటేషన్ ఇస్తున్నాము అడుగుతాం తండ్రి, ఆమె. హల్యా హల్యా స్తోత్రం స్తోత్రం తండ్రి తండ్రి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అన్ని సంవత్సరాలు ప్రేయర్ బాగా చేశాను తండ్రి ప్రభా. నా కొడుకు పెళ్ళవ్వాలని, నా కొడుకు మంచిగా పెళ్ళవడానికి సాయం దయచేయండి తండ్రి ప్రభా. నూతన సంవత్సరంలో మంచి కోడలు రావడానికి సాయం దయచేయండి తండ్రి ప్రభా. అలాగే మంచిగా కట్నం ఇవ్వడానికి సాయం దయచేయండి తండ్రి ప్రభా. ఈ చిన్న రోజు నిర్వహించింది కాక ఆమేన్. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం యేసయ్య నాయన. నాకు బాప్టిషన్ ఇచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది యేసయ్య నాయన. ఇది 6వ సంవత్సరంలోకి అడుగు పెట్టాను యేసయ్య నాయన. నాయన ఎప్పుడైనా మీ నీతిని, మీ రాజ్యాన్ని నెతికేవారిగా మమ్మల్ని మార్చండి యేసయ్య. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించను గాక ఆమేన్. సిస్టర్ ఏంటి ఎలా వచ్చారు? సిస్టర్ 16th ప్రేయర్ ఉంది కదా, సాముల కొట్లో చెప్పడానికి వచ్చాను. అవునా, నాకు అవ్వ సిస్టర్. ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది, సార్ ఏమో సెలవు ఇవ్వని అంటున్నారు. సారీ సిస్టర్, ఏమనుకోకండి. సరే సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ 16th సాముల కొట్లో ప్రేయర్ ఉంది, అందుకు చెప్పడానికి వచ్చాను. సిస్టర్ 16th అంటే పండుగలు ఉన్నాయి కదా సిస్టర్, సంక్రాంతి ఊరు వెళ్తాం సిస్టర్. సిస్టర్ 15th అన్నీ అయిపోతాయి కదా సిస్టర్, 16 ఏమి? 16th ఫ్యామిలీ అంతా ట్రిప్కి వెళ్తున్నాం సిస్టర్, ఊరు వెళ్తున్నాము. సారీ రావడానికి. సరే సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ 16th సామలకోటలో ప్రేయర్ ఉంది, వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం కదా, ఈ సంవత్సరం కూడా వస్తాం. దేవుడు ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఏంటి ఇచ్చారంటే, నా నీతిని, నా రాజ్యాన్ని నెతికేవా ధన్యుడు అని చెప్పేసి అన్నారు దేవుడు. అలానే మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి సంవత్సరం వస్తాను. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. చెప్పలు కొట్టి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద అయితే మాత్రం శాశ్వతమైన నివాసం అయితే మనకి ఇక్కడ లేదు అని బైబిల్ మనకి ప్రకటిస్తూ ఉంది. కాకపోతే ఆమె, ఆ సహోదరి మనకంటే కొద్దిగా ముందు వెళ్ళారు. మనము కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. ప్రభువునందు మృతులు
ధన్యులు. అంటే ప్రభువునందు ఎవరైతే మృతి నొందుతారో వాళ్ళు ధన్యులు అని బైబిల్ వాక్యం చెబుతుందండి. చాలా రకాలుగా చాలామంది చాలా రకాలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు, కానీ ఎవరైతే ప్రభువునందు మృతి నొందుతారో వాళ్ళంట ధన్యులు. మరి ప్రభువునందు మృతి నొందని వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఆలోచించాలి అందరూ కూడా. కాబట్టి అందరూ నమ్మి తీరాలి, యేసుక్రీస్తుని అంగీకరించాల్సిందిగా నేను కోరుతూ, మరి ఇంతవరకు నా మాటలు విన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రియమైన దేవుని బిడ్డలకు
జ్ఞాపం చేస్తున్నాం. పరలోక రాజ్యము వట్నే రాదని మనం గమనించాలి. అందుకే మన గ్రంథంలో ఫిబే అనే ఒక మంచి స్త్రీ ఉందండి. సేవ అంటే ఇష్టపడే ఫిబే అనగా ప్రకాశమానమైన, అర్థమవుతుందండి. ఆమె మరి పౌలు గారి యొక్క 3వ సువార్త దండయాత్రలో మారు మనసు పొందింది. పౌలు గారి మాటలు విని ఫిబే మారు మనసు పొంది పరలోకం కావాలని, పరలోక రాజ్యం కైవసం చేసుకోవాలని ఆమె ధనమును, ఆమె కష్టమును, ఆమె శ్రమను కూడా పౌలు గారి మాటలు విని అనేక రకాలుగా సువార్త సేవలో బలపడింది. దేవునికి స్తోత్రం. మనందరం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకొని బాప్త్యం తీసుకొని మరి ఆయన మనం జీవిస్తున్నాం. ఎందుచేతనంటే మనం ఈ లోకం మంది కాదు, పరలోక రాజ్యం మంది అని తలంచుకొని మనందరం కూడా పరలోక రాజ్యం గురించి మనం జీవిస్తున్నాం. అయితే మరి జీవిస్తున్న మనం ఈ లోకంలో జీవించినప్పుడు అనేక సార్లు మరికి దేవుడు కూడా టెస్ట్ చేస్తుంటాడు. మనకి అనేక శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తుంటే అలాంటప్పుడు మనం మరి జయించే వారిగా ఉండాలి. మరి అప్పుడు మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం అని దేవునికి వాక్యం ఉంది. అందుచేతను మరి మనకి జరిగినటువంటివన్నీ కూడా ఇప్పుడు గడిచిన దినాల్లో మనం చూసినట్లయితే మరి 2024 సంవత్సరం మన దానిరాజు కుటుంబంలో మరి చాలా మరి అది శ్రమలు, అంటే తల్లిగారు ఆ విధంగా అనారోగ్యపరిచినప్పుడు మరి చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు, శ్రమపడ్డారు. మరి ఆఖరికి దేవుని సన్నిధికి ఆమె చేరి ఉన్నది. అయినప్పటికీ ఆమె ప్రభువునందు నిద్రించి 4 నెలలు అయినప్పటికీ కూడా తండ్రి అయినా మరి కార్యక్రమం చక్కగా మరి ఆ వ్యాధంలో, దుఃఖంలో ఉండిపోయి కార్యక్రమం మాత్రం ఆపడం జరగకుండా మరి తల్లి చెప్పిన బోధ విని మరి ఈ కార్యక్రమం చక్కగా జరిగించడానికి మరి దానిరాజు గారు, కుమార్తెలు, అల్లుళ్ళు, మరి బిడ్డలందరూ కూడా, కుమారుడు అందరూ కూడా ఏకీవించి చక్కని కార్యక్రమం జరిగించడానికి నడిపించారంటే అది దేవుని యొక్క కృప. దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఎందుచేతనంటే ఈ విధంగా ఏదో కష్టం, బాధ, శ్రమలు వచ్చినా మనము అవి తలంచుకొని ముందుకు మనం సాగిపోవాలి. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా మన పరలోక రాజ్యం ప్రయాణం చేస్తున్నాం. మనం అనేక మందికి పరలోకాన్ని సిద్ధపరచని వారు అవుతాం. లావణ్య